మూఢనమ్మకాలు నమ్మి దొంగ సాధులను ఆశ్రయించి వాళ్ళు చెప్పిన మాటలు విని పంపను గుర్ర చేసుకున్న ఒక అమాయక కుటుంబం కానీ ఈ చిటారి కొమ్మన మిఠాయి పట్టణం నాటిక రాఘవ మధ్యతరగతి కుటుంబం దానికి వచ్చిన జీతంతో సంసారాన్ని పోషించుకుంటున్నారు. పాపం భార్య మూఢనమ్మకాలను భరించలేక ఆమె చేసే పూజలకు కావలసిన సామాను తేలేక భార్య మీద ఉన్న ప్రేమను చంపుకోలేక అప్పులు చేసి తీర్చలేక నానా ఎతన పడుతున్న అమాయకకి వైదేహి భర్తకు తగిన భార్య. కానీ వీరికి పిల్లలు లేరు. పిల్లల కోసం మూఢనమ్మకాలు నమ్మి అడ్డమైన వాళ్ళ మాట విని వాళ్లకు తన సంసారాన్ని దారిపోతూ దొంగ సోదరులను నమ్మి చెప్పినట్లుగా ఇంట్లో సామానం అంతా దారిపోసి దుఃఖం చేసుకుంటున్న అమాయకురాడు ధర్మయ్య. వైదేహికి తండ్రి రాఘవకు మావగారు చేస్తున్న పూజలు దాన ధర్మాలు చూసి సహించలేక కూతురికి చెప్పలేక అల్లుడు బాధను చూడలేక తనలో తాను మదన పడుకున్న అమాయకుడు. స్వామీజీ వైదేహి అమాయకత్వాన్ని అసలుగా తీసుకొని పిల్లలు పుడతారని ఆశ చూపించి ఆమెను విలువ దోపిడీ చేసిన దొంగ గొర్రెడాచారం వడ్డీవి అంటారు. వైదేవికి మంచితనాన్ని అసలుగా తీసుకొని మంచి మాటలు చెప్పి పిల్లలు పుడతారని ఆశ చూపించి వారి ఇంటిపై పరిస్థితూ కొట్టీలకు వడ్డీలు వసూలు చేస్తూ తిండిపోతుంది. ఇంటి ఓనర్ తన ఇంట్లో కాపురం ఉంటున్న వారు చేస్తున్న పాటల గోళను భరించలేక ధూపదీపాలతో ఇంటిని పాడు చేస్తున్నారని చూడలేక ఇల్లు ఖాళీ చేయమంటే వాళ్ళు చేయక తను చేయించలేక నానా బాధపడుతున్న ఆశాజీ వడ్డీ వ్యాపారి. అందరికీ అప్పులు ఇచ్చి వడ్డీకి వడ్డీ చక్కెర వడ్డీలు వసూలు చేస్తూ సమయానికి అప్పులు చేర్చకపోతే పీకల మీద కూర్చుని బలవంతంగా వసూలు చేసే మూర్ఖుడు. ఇక ఈ నాటకాన్ని చూసి ఆనందించండి.
ఇల్లు ఖాళీ చేయమని చూస్తుంటే మహాప్రాణులు ఏం చేశారండి? ఇల్లు ఖాళీ చేయండి. హఠాత్తుగా మీరు వెళ్ళిపోమంటే మాకు వేరే ఇల్లు దొరకదా? నీకు వేరే ఇల్లు ఎందుకయ్యా? అయినా నీలాంటి వాళ్ళు ఉండవలసింది ఇళ్లలో కాదు, గుళ్ళల్లో. ఏంటండి మీరు మాట్లాడేది? ఏమిటా అసలు ఇల్లు ఎలా కట్టారు? సిమెంట్తో కాదు, లీటర్ లీటర్ పాలమ్మి పైసా పైసా కూడబెట్టి అపూర్వంగా కట్టించిన ఇంటిని మసి మసి చేశారు కదా. వర్షా, అవును మసే. కాంతి తెచ్చుకోవడం డాక్టర్ తీసేలా ఆ క్యాసెట్ చేసి ఇంట్లో ఈ గొప్ప దీపాలేసి పట్టణంగా కట్టడానికి తేడా తెలియకుండా చేశారు కదా. అయ్యా మీ బాధ నాకు అర్థమైంది. మా ఆవిడకి కాస్త డైనమిక్ ఎక్కువ. నిచ్చు దూరం అయిందే నిద్రపోదు. ఇక క్యాసెట్ అంటారా, దాని గల విప్పితే నిజంగానే గొడవ తెలియదు. అందుచేత మీ శ్రేయస్ కోరి ఆ క్యాసెట్ ఉపయోగించింది. పురాణం చెప్పొద్దు, ఇది ఖాళీ చేయండి. అయ్యా కుచేరావు మొన్నటికి మొన్న మీ ఆవిడ ధూపం వేస్తే పక్కింటి వాళ్ళు ఫైర్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళని చల్లబరచడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డాను మీకేం తెలుసు. ఈసారి నిజంగా తగలబడ్డా మేము రామని మహాన్ని చెప్పి వెళ్ళాను. అందుకే ఇల్లు ఖాళీ చేయండి. మీరు ఇంటి యజమాని అయినంత మాత్రాన అడ్డుకునే వాళ్ళ బెదిరించడం ఏం బాగుందండి. అందిస్తున్నంత మాత్రాన ఇంటికి భజన మందిరం చేస్తానంటే సహించేది లేదు. ఏమంటారు? రక్షణ ఇల్లు ఖాళీ చేయండి. చేయకపోతే సామాన్లు బయట చేయవలసిందే, తప్పదు. సరే నేను చేయను. ఖాళీ చేయవా? ఎందుకు ఖాళీ చేయవా? ఇల్లు నాది. నా చేత మీరు ఇల్లు ఖాళీ చేయించారనుకోండి, మరొకరిని ఈ ఇంట్లోకి అద్దెకి రాకుండా చేస్తాను. అంతేకాదు ఈ ఇంట్లో దెయ్యాలు పోతాలు అని చెప్పి నమ్మించి మీకు అద్దె లేకుండా చేస్తాను. నేను నమ్మను. పిచ్చి వాళ్ళ నెల నీకు అద్దె ముట్టినట్టు రోజుగా సన్నమనుకున్నా నువ్వు ఇలా ఎదురు తిరిగితే నీపై కోర్టులో దాఖా వేసి నీ ఇల్లు స్వాధీనం చేసుకోవడం. పురాణం చెప్పొద్దు, ఇల్లు ఖాళీ చేయండి. ఖాళీ చేయమంటేగా నేను చేయకుండా కదా. అయినా ఇలాంటి మాటలు మాట్లాడుతూ నువ్వు ఇల్లు ఖాళీ చేయవా? అమ్మా ఎంత దురాలోచన. ఇది దురాలోచన కాదు, ముందు చూపు. మరొకసారి ఇల్లు ఖాళీ చేయమని అనుకో, నేను కోర్టుకెళ్ళడం ఖాళీ. ఇదిగో రాఘవ, ఇప్పుడు నేనేమన్నా నేను ఇల్లు చక్కగా ఉండాలన్నాను. అసలు దేహమైన గృహమైన శుభ్రంగా ఉంచుకుంటేనే కదా 10 కాలాలు పరిచయం ఉంటుంది. కాస్త అమ్మాయికి చెప్పు. అది ఆ అన్న బాగుంది. మా ఆవిడని పంపిస్తానండి. సరే, ఓ 100 రూపాయలు చక్కగా చెప్తా. సరే, ఇదిగో చెప్పండి. నువ్వు నా విలువైన సమయాన్ని ఎన్నందుకు వైదేవి, వైదేవి, లోపల ఏం చేస్తున్నావే? నాకు కూడా ఇదే. కొట్టేట మొహం పగిలిపోతుంది. ఈ దూక దీపాలతో ఇల్లంతా మసిపడుతుంది. వంటిల్ లేదో బెడ్రూమ్ లేదో తేడా తెలియకుండా పోయింది. ఉంటే గొడవ చేస్తున్నారు. ఉన్నారు చూడు. బాబు మహారాజు. అప్పుడు వారు బాగా తప్పిందండి. రాముడి కనిపించి ఏమన్నారు? అమ్మాయి కొద్దిగా నీ ఆయన కనిపించడమా కాస్త ఉండేటప్పుడు పంపించడం చెప్పమన్నారు. చూశారు, అప్పుడు మీరు మా పక్కనే ఉన్నారు. ఆయన కనపడలేదు. నువ్వు మూడవకి మారిపోతే సజెషన్ కలిసిపోతాను. ఈ మాట మన స్వామి కాదు. అయినా ఈ వయసులో నీకు ఈ పట్టించేమిటే? శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం శ్రీరామచంద్రమూర్తిని, సోమవారం ఈశ్వరుని, మంగళవారం అన్యేశ్వరుని, బుధవారం అయ్యప్ప స్వామి, గురువారం సిద్ధి సాయిబాబు, శుక్రవారం అమ్మవారిని అని ఇలా వారం పేరు ఏదో ఒక దేవుడి పేరు చెప్తూ వారంలో మొత్తం కూడా పొద్దున పెట్టుకోలేకుండా చేతలపోతారే. నీకు పిచ్చి ప్రయాణం ముగిపోయిందే. శ్రీరామచంద్రుడు ఎలా పుట్టాడండి? నిన్ను నాకు చదివితే పిచ్చి కుదురుతుందా?
ఏంటి నువ్వు ఇలా పూజలు పురస్కారాలు అంటూ డబ్బులు ఇచ్చేటట్టు ఖర్చు ఎక్కితే మరి వాడి పొద్దున దేనికి వెళ్ళాల్సి వస్తుంది చూడు వదిలేయండి. సమస్యల సమయంలో పాల్గొంటున్నా ఏమిటి అర్థం చేసుకుంది? ఏమిటి అర్థం చేసుకుంది? మీరే నన్ను అర్థం చేసుకోవటం లేదు. మీ సంపాదన లేదు, మీ పుట్టిన వాళ్ళు తల్లిస్తున్నారు. మీరు నాకు అన్యాయం చేస్తున్నారండి. ఇంటికి ఎక్కడ నా బాధ్యతే ఆహా, బరువు బాధ్యతలు మోయడానికి ఇక్కడ ఉంటారు కదా. వాళ్ళకి సంపాదించే దారి దొరకాలి కదండి నీతో వాదించే ఓపిక నాకు లేదు కానీ టిఫిన్ చేసుకుంటాను మహా కొడితే తినేసి ఆ ఆఫీస్కి తగలడతాను ఉండండి, ఇప్పుడే తెస్తా. దొరక ఇలాంటి పిల్లలు దొరికింది ఎలాంటి పిల్లలు కావాలనుకుంటున్నాను నా పిల్లలు ఎలా ఉండాలని ఊహించుకున్నాను నా కర్మరా దేవుడు ఇప్పుడు నా పిల్లలు అంత అందంగా సరిగా ఇప్పుడు కదా ఏమండి? ఏంటిది The dog! ఈ పట్టిన దట్టంగా నడుపుకోలేదా ఏమంటే మీరు అర్థం చేసుకున్నారు కనుక ఏంటో నీ గోడు తిరిగి కర్మంటాలే కర్మంటారు దేవుడు రాఘవా ఏంటి కర్మంటున్నావేంటి? ఏముందండి చాలా పిల్లలు చెప్పాను అన్నట్టు చెంప దెబ్బ గోడ దెబ్బ ఒకేసారి ఏమైందయ్యా? అది ఇక్కడే కూడా సరే కొన్ని ఆగు. ఆడపిల్ల కదా ఉంచు కొనుక్కొని వెళ్తున్నామా? కడుపు నిండిపోతుందమ్మా. తింటే ఎలా ఉంటుందో కానీ అద్భుతంగా ఉందమ్మా. ఓహో, అద్భుతం. అద్భుతంగా ఉందమ్మా. ఏంటయ్యా అమ్మాయి పుస్తగా తయారు చేస్తే అడిగి వెళ్ళిపోతున్నావు. ఎవరైనా దాన్ని టిఫిన్ అంటారండి నేను అంటానయ్యా అసలు పూర్వకాలంలో సద్దన్నంలో పులుసుని వచ్చి పోసి ఓ పుల్లిగడ్డ వండుకుని తిని రోగం రోగం లేకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండేవాడు. ఈవేళ సూపర్తో తిని ఇప్పుడు లేకుండా పోతున్నారు. చెప్పకపోతే తప్పనా తెలుసుకుంటాడమ్మా. ఇప్పుడు వద్దమ్మా ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. మీ పిల్లికి ఇచ్చి చూపించి వంట అంటే ఇలా ఉండాలి అని చెప్తాను. వంట చేయడం కూడా ఒక కళమ్మా. ఎక్కడ నేర్చుకున్నావు కానీ కూడా ఉంది మీరు. అమ్మాయి ఈ సీత వంట తింటే సచ్చేవాడు కూడా నేర్చుకుంటాడమ్మా. అప్పుడు ఇంటికి సరుకులు తెచ్చేవాడు సచ్చు అమ్మాయి ఈ స్థితిని ఒక వారం రోజులు చూస్తానమ్మా. వంట నేర్పమ్మా. ఏంటి వారం రోజులా నిజమే వారం రోజులు ఏం బాగుంటుందమ్మా. ఓ 4 రోజులు ఉంచుతాను. వారం రోజులు ఉంటే పాపం మీరు అక్కడ ఇబ్బంది పడతారు కదండి అని చేత మా ఆవిడే ఇంటికి వచ్చి వంట చేయడం నేర్పించిందండి అయ్యా భార్యని ఇక్కడ వదిలేసి నేను ఒక్కనే ఉంటాను అనుకున్నాం. నేను ఇక్కడే ఉంటాను. అయ్యా నేను దాని పక్కన లేకపోతే అది అసలు అమ్మాయి మాత్రం ఉందయ్యా. తీసుకొస్తానమ్మా.
పోతుందయ్యా బాబాయ్ గారు ఏం జరిగిందో చెప్పండి బాబాయ్ గారు. విష్ణుమూర్తి కళ్ళలో కనిపించాడమ్మా. ఏది ఆ సినిమా హాల్ దగ్గర లేకపోతే ఇక్కడ కనుక్కొని విష్ణుమూర్తా? కాదయ్యా నీలి రంగుల వారు, మావారు కలవారు, చక్ర కళాకారి అయిన ఆ శ్రీ మహావిష్ణువు ఆయన. బాబాయ్ గారు ఆ అజ్ఞాని కూడా బ్రహ్మానాయుడు కళ్ళ కనిపించాడా? బాబాయ్ గారు ఎంత అదృష్టవంతులు బాబాయ్ గారు. వీరికి అదృష్టం పట్టిందంటే ఎదరోకి దరిద్రం పట్టిందనుకో. మీరు పొరపాటు. బాబాయ్ గారు ఆ పరందామని ఏమన్నారు బాబాయ్ గారు? చూసి అలాంటి నేను పెట్టుకున్నాడమ్మా. ఎందుకు బాబాయ్ గారు? మా కర్మకాలి ఇలాంటి వాడి కర్రలో ఎందుకు వచ్చానా? లేదు బాబాయ్ గారు. కాదమ్మా మరి ఇది గరుడమ్మా రాసికి పోయినట్టు కన్నీరు మున్నీరుగా వినిపించాడమ్మా. నిజమా బాబాయ్ గారు? ఎందుకు బాబాయ్ గారు? మరి మీరేమన్నారు? ఏమి చేయను స్వామి, మా ఆవిడ జీవితంలో తిని ఇలా తయారయ్యామన్నా. అప్పుడు శ్రీమహావిష్ణు నాయనా గరుడాచలం చింతించు, నువ్వు రోజు నా భక్తురాలైన వైద్యుడికి భోజనం చేసి నీకు సుఖం కలుగుతుంది, ఆవిడ సంతానం కలుగుతుందని చెప్పాడమ్మా. ఎందుకు బాబాయ్ గారు? అయ్యో, నాకు సంతానం కలుగుతుందని చెప్పారా? అయ్యో, అయ్యో. ప్రభుత్వం మరి చెప్పాడమ్మా. ఆయన పక్కన బాగా ఎత్తుకుంటుందండి. మా ఇంట్లో ఉందలే అయ్యా వల్ల సుదర్శన్ గారు ఆ శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని మోసం చేశాడండి. బాబాయ్ గారు నిజమా బాబాయ్ గారు? మరి మరి మాకు చెప్పండి అయినా మీకెందుకు చెప్పాడు? నేను చెప్తున్నాకే ఆ దేవుడు వీధి భగవంతుడేటమ్మా, సాక్షాత్తు శ్రీమంగారెడ్డి. ఆయనకి ఆగ్రహం తెప్పిస్తావో అనుగ్రహం పొందుతావో నీ ఇష్టం. అయ్యో, పొందే కాకుండాలమ్మా. బాబాయ్ గారు బాబాయ్ గారు బాధపడకండి. నేను కోరుకున్నాను. ఆయన మహిమ తెలుసుకోలేకపోయాను బాబాయ్ గారు, తెలుసుకోలేకపోయాను. ఏమే? ఆయన మహిళ కాదు ఈయన మా ఆయన తెలుసుకోకుండా. బాబాయ్ గారు బాబాయ్ గారు మీరేం బాధపడకండి. ఈయన ఒక మూర్ఖుడు. ఈ వెంటనే బాబాయ్ గారు బాబాయ్ గారు మీరు మధ్యన భోజనం రండి. తప్పుతుందా? శ్రీ మహావిష్ణు ఆజ్ఞ. వస్తానమ్మా, భోజన సమయానికి వస్తా. అలాగే ఏయ్! పాపం ఆవిడ ముష్టివాడు అనుకుంటానండి. ఎంత బయట ముట్టుకోవాల్సిన చెప్పైపోతుంది. లేదు పొమ్మ చెప్పలే. ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళు కొమ్మలు పడదు రాగవా. బాబు పోలేదు సీట్ చెప్పండి. వాడు రాకమంటే వాడికి రాదు. లోపలికన్నా తెలిసింది. బాబు చెప్పకపోయినా ఇచ్చే వాళ్ళని చూపించమన్నారు. ఇంతటి ధర్మసూత్రం చెప్పారండి. ఒరే ముచ్చిగా నువ్వు గెలిచి ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా. నక్షత్రాకే సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణు వచ్చుంటాడమ్మా. నిజమేనమ్మా, నువ్వు వెళ్ళి ముందుగా ఆపుతారులే. వాడు ఏదో నీ బాబాయినట్టు తండ్రి ఆయన అక్కడ వాడు ముచ్చిగా పెట్టేది. స్వామి మా వారైతే నా గురించి మమ్మల్ని లోపలికి దయచేశారు స్వామి. స్వామి స్వామి ఇన్నేళ్ళకు ఈ భక్తులను అనుగ్రహించి నాకు స్వామి
చెప్పేది ఏమిటయ్యా? ఏ పెదవైనా నోటితోనే చెప్తాడు, మరో రకంగా చెప్పలేడు. మీరు నోటితోనే చెప్పండి. ఏంటో చెప్పండి. పోయిన వాళ్ళు ఎవరు పోయారు? దేవుడా, ఆయన ముఖ్యమైన ఆ సంగతి తెలిసావయ్యా? ఎవరు పోయారండి? నాకే తెలుసు. అసలే నాన్న అమ్మ పోయి దుఃఖంగా ఉన్నారండి. ఈ అమ్మ పోయిందని ఎవరు చెప్పారు? మీరే కదా? ఆవిడ మృత్యువు చేయించింది. శాపంగా ఉంది. అంటే మృత్యుం చేయించారా? టీవీలో అన్ని ఛానల్స్ మార్చి మార్చి చూసిన టీవీ వెళ్ళిపోతే కానీ దాని ప్రాణం విఖ్యాతంగా ఉంది. మరి మీరే కదా నాన్న? పోయిందమ్మా, పోయింది. పోయిందమ్మా, పోయింది. ఓయమ్మా, పోయింది. ఏం జరుగుతుందో చెప్పండి. ఏం జరుగుతుందో చెప్పండి. ఏమనవా? పాపం ఆయన ఏదో పోయిందటండి. ఆ పోయిందంటే చెప్పండి, చెప్పలేకపోతున్నాడు. నీకు అర్థం కాకపోయినా నాకు అర్థమైంది. నీకు అర్థమైందా? మరి చెప్పండి. ఎంతమంది ఏం పోగొట్టుకున్నాడు? మతి నాన్న, అవునా? కాదు. మరి ఏం పోయిందని బాబు? నా పొరుగు పోయింది. ఏం జరిగిందండి? చెప్పు నాన్న, ఏం జరిగిందో. చెప్పమంటే చెప్పనా? చెప్పండి. పోనీ ఎవరికైనా డబ్బిని చెప్పించండి. నాన్న, చెప్పు నాన్న, ఏం జరిగిందో చెప్పు నాన్న. వాడు ఊళ్ళో మన ఊళ్ళో? ఊళ్ళోవాడు అందరూ కలిసి సందాలు కొట్టేసుకుని ఊళ్ళో అమ్మాలే కట్టారు. పంప తీసి సాయిబుల పొలంలో కట్టలేదు కదా? నేను చదివిన సరైనది. నాన్న, చెప్పు నాన్న. ఆ శ్రీరామచంద్రుడు నాకు కళ్ళలో కనిపించి, ఒరే కర్మయ్య, మీ ఊరివాడు నాకు గుడి కట్టించారు, కానీ నైవేద్యం పెట్టడం మర్చిపోయారు. కానీ నువ్వైనా కనీసం ఇచ్చిన నైవేద్యం ఏర్పాటు చేయరా అని చెప్పారు. అదే స్వామి అని నేను మాటిచ్చానమ్మా. కానీ ఈ మాటలు మీ అన్నయ్యతో చెప్తే నన్ను ఇంటికి వచ్చి కనిపించారు. అన్నీ అంత దుర్మార్గులు ప్రవర్తించాను నాన్న. దేవుడికి నైవేద్యం పెట్టమన్నందుకు కన్న తండ్రినే చేసుకున్నారా? మరి ఎంత దుర్మార్గమా? నా బావటి అంత దుర్మార్గంగా వ్యవహరించలే. ఇందులో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. దేవుడికి నైవేద్యం పెట్టమని పొరపాటాలు అవుతున్నారు. అయినా దేవుడు పెట్టింది ఎప్పటికీ పోదులే నాన్న. దానికి పోతుంది. నాన్న, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమిటో. నువ్వు అన్నింటికి వెళ్ళదు, వాళ్ళ మొహం చూడదు. రా నాన్న, స్నానం చేసి చూపించింది కదా. అవునవును, లోపల తీసుకెళ్ళి వేడి కాఫీ. ఏమిటి తినది? కాఫీ పెట్టింది. మీ అన్నయ్య చేతిలో పాపం కళ్ళు ఎప్పుడు తిన్నాడో ఏంటో లోపల తీసుకెళ్ళి వేడి కాఫీ వేయమంటాను అంతే. సంతోషించాలి. నీ నాన్నది అది కాదు. పాపం, మా నాన్న ఎప్పుడు తిన్నారో ఏంటో. నేను వెళ్ళి నాన్న, ఆయన మాటకి కానీ మీరు స్నానం చేసి చూపించింది కదా. ఏమన్నా? రాలేదు. అక్కడ ఉన్నప్పుడు అప్పుడే తాకుతూ ఉన్నాడో ఏమో. నా శ్రీరామచంద్రుడికి నైవేద్యం పెట్టకుండా నేను పచ్చిగా అన్ని కూడా ముట్టుకున్నా. పచ్చిగా అన్ని కూడా నాన్న, ఆయన ఏర్పాటు చేస్తున్నారు కదా నాన్న, మీరు రండి ఆ, నాన్న. ఏంటి నేను ఏర్పాటు చేయాలా? నా వల్ల కాదా? చెప్పండి నాన్న. ఏమిటయ్యా, మీ మామగారు దేవుడికి ఇంత నైవేద్యం ఏర్పాటు చేయమన్నాడు. బంగారం అడిగినట్టు ఎలా బాధపడతావు? రత్నకారులు ముందు పండగలకి పబ్బాలకి మామగారి పేక బాగా పెట్టుకోండి. అందుకు మీ మామగారు బదులుకు బదులు అది దేవుడికి ఎంతో నైవేద్యం అంటే అలాగండి. సిగ్గులేదు ఏంటయ్యా? ఏ పని మీరు మాట్లాడింది? ఛ, ఒక పుణ్య కార్యక్రమం భుజాన్ని వేసుకున్న మనిషిని కొడుకులు దుర్మార్గంగా తల్లి తరిమైతే ఇంకెళ్ళి దుఃఖంతో నీ ఇంటికి వచ్చిన మామగారిని తండ్రిలా ఆదరించడం మర్చిపోయి ఇలా అవమానిస్తావా? అలా బుద్ధి చెప్పండి. ఏమిటయ్యా రాగం ఆలోచిస్తున్నాం. ఈ మామగారు మాకు చూడు, ఈ మధ్య డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కున్నా పూరి జగన్నాథ్ ఉన్నాడు. మరి ఏం కాదులే, ఇన్ని మానేసి అలా వెయ్యాడు. ఆ పాపని చదువుకుంది. ఇక నీకు పిల్లలు పుట్టరు, మీరు పిల్లలు లేని తల్లిదండ్రులుగా మిగిలిపోతారు. ఒప్పుకోండి. ఓయా,
కావాలనే చెప్తున్నాను ఒప్పుకో. ఒప్పుకోండి. అతన్ని ఇబ్బంది పెట్టు, అతన్ని ఇబ్బంది పెట్టు. ఆ రాముడికి నైవేద్యం నేనే ఏర్పాటు చేస్తాను బాబు. పుస్తెత్తుకుంటాను పెట్టుకోలేనివమ్మ. పైగా సంఘంలో గౌరవం కూడా ఉంటుంది. దిగండి. ఏమండి? మా నాన్న వెళ్ళిపోతే ఆగమని చెప్పండి. నాన్న ఆగండి నాన్న. రాఘవ, ఆగమని చెప్పబోయా, ఆగిపోతే నీ పదువు పోతుంది. ఆగండి. కావాలంటే మీరు కూడా వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కర్లేదు, మీరు అడిగింది నేను ఏ ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు అంటావు, రేపు పొద్దున బాధపడతావు. ఇక్కడ నైవేద్యం పెట్టడానికి బాధపడలేదు ఎందుకండి. నిజంగా ఉంటున్నావా? మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒప్పుకుంటున్నానండి. మళ్ళీ మాట తిప్పుకోగా ఎవడు మా ఇంటి పేరు కర్రివారు. ఇచ్చిన మాట తిప్పుకోవడం మా రక్తంలోనే లేదు. నాన్న నేను ఒప్పుకున్నా నాన్న. ఎవరైనా ఒప్పుకోండి. అయితే రోజులో సంగతి ఎందుకు? మాటిచ్చావుగా. కుంభకోణాల కాలం నోటుకున్న విలువ నోటు మాట లేదు. ఏమండి? ఏమండి? నేను అన్నం కట్టేస్తుంది. మా నాన్న మనసు బాధపడుతుంటాం. ఆమె ఇదిగో రాఘవ. ఆమె నాకేదో అనుమానంగా ఉంది. అసలే మీ ఇంటి పేరు సత్యవాడు. తాడా పేరు చెప్తున్నా పేరు దొరుకుతుంది కానీ మీ నా చేతులు ఇప్పుకుంటే అమ్మో నేను కట్టలేను, నేను కట్టలేను. ఏమండి? ఒప్పుకోండి. లేకపోతే మీ రాంగారు పేదలాగా ఏమండి? ఒప్పుకోండి. అదే పాడే నాన్న విడుదల. నాన్న ఎక్కడ మరణంగా చెప్పలేదు. సరిపోతుందా? అయ్యో అయ్యా నేను కూడా సాయంత్రం నేను కూడా నా కంటికి ఎలా కనిపిస్తున్నావు సార్? ఇచ్చేదలా ఉంటాను, ఇంకెలా ఉంటాను? రామదాసు తెలుగు వినిపించిన శ్రీరామచంద్రుడిలా కనిపిస్తున్నావు. ఎక్కడికి? మా ఊరికి. దేవుడికి నైవేద్యం పెట్టమని మన బాధ్యత చెప్పండి. ఉన్నాడైతే డబ్బులు పట్టుకొస్తాను. డబ్బులు ఇవ్వక్కర్లేదు బాబు. దేవుడి నైవేద్యం గొప్ప అమరాలు ఇచ్చావుగా. ప్రాజెక్టు చూడలే. ఏమండి? అన్నయ్య మాత్రమే పడతారు. అది మీకు ఆత్మవస్తుంది కానీ మా నాన్న పక్కకి నిద్రపోలేదు. అయితే మాత్రం ఇలా అన్యాయం చేసి ఆగేసుకుంటారా? నేను ఒప్పుకోను. నా నోటు నాకు ఇచ్చేయండి. అది బాబోయ్, నా రెండు ఎకరాల పొలం. నా నోటు నాకు ఇచ్చేయండి. ఇంకేం చేస్తానండి నేను? ఉన్న 2 ఎకరాలు కైకం చేశారు. ఏదో నైవేద్యం అంటే దేవుడికి నైవేద్యం పెట్టాలనుకుంటే 4 సిక్కులు పెట్టాలనుకున్నాను కానీ ఇలా పొరటా చేస్తారా? నేను ఒప్పుకోను. నా నోటు నాకు ఇచ్చేయండి. సిప్పండి. అసలు అది గతంలో కాదండి. సంతకం చేయడం బలవంతం చేసి నా బుర్ర తినేసి బయట చిచ్చి ఏం పెట్ట మనుషులండి మీరు? నా పక్క ముంచారు. చిచ్చి చేయకుండా మాట్లాడకు. ఓటు మీద సంతకం చేసేటప్పుడు చూసి సంతకం చేయలేనా? జ్ఞానం లేకపోతే ఎలాగా? అదిగా చదువుకుని ఉద్యోగం ఎలబెడతాం ఉద్యోగం అంటే అంటే ఏమిటయ్యా? ఏ పని చేసేటప్పుడైనా కాస్త ముందు వెనక ఆలోచించి చేయాలని తెలియదు. నన్ను ఆలోచించుకోవాలనుకున్న నా బుర్ర అంతా తినేసి పైకి తప్పంతా నాదంటారా? అయ్యో
బంగారం రేటు కోల్పోయింది. ఎవరు దగ్గరాలు? ఏమండి? పోతే పోయిందండి. కానీ బంగారు లాంటి సంతానం పుట్టిందండి. రోజు నీ సంతానం బంగారం కాదు. ఆ పొలం మీద వచ్చే కవులు మనకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అది కూడా లేకపోతే నాకు మరో సమస్య తయారవుతుంది. అయ్యో, మీకు ఎప్పుడు సమస్యలేండి. ఏమండి? ఈ సమస్యకి పోవాలండి ఒకే ఒక మార్గం ఉందండి. ఏంటి? బావిలో దూకనా? కాదండి, తిరుపతికి వెళ్ళి గుండెకి సమస్యలన్నీ పోతాయి. అక్కడిదాకా అయితే ఆ పనేదో నీ గోరు చేశాను కదా. అయినా ముందు గీసుకుంటే సమస్య పోతాలేదు తెలుసు కానీ బొచ్చు మొత్తం పోతుంది. ఏమండి? పోతే పోయిందండి. కాదప్పుడు నేను కూడా వస్తానండి. మంచివాడు చెప్పావమ్మా. అమ్మాయి చెప్పినది తెలియదు. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. అలాగే అమ్మాయి, నాన్న, నేను ఒక నెల రోజుల్లో వస్తాను. అప్పుడు నువ్వు నాకు 12 పెట్టెలు ఎదురు రావాలి. ఏంటి? లేదా రోజుందరా? ఇది ఏమన్నా సత్యకాలమా? సూపులతో కొడుకొచ్చేదాన్ని మొగుడు దగ్గర కొత్త పిల్లలు పుడతారండి. నాన్న, ఇంకేమీ లేదు. అంత మంచిదాకా. ఈ మధ్య ఏపీఎఫ్ పోటీలో గంటలో బుక్కు పిల్లగా తయారవుతున్నారు. మీరు ఇద్దరు ఆ మాట సరే నాన్న, వెళ్ళిరండి. వస్తారు. అలాగే నాన్న. వస్తాను. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలే చేస్తాడు. మాత్రం నీళ్ళు లేకుండా ఉంటే చాలు. నేను అలా బజార్లోకి వెళ్ళి ఆ ఆర్కే టైలర్ దగ్గర, ఆ సుబ్బరెడ్డి గారు సత్యరెడ్డి దగ్గర, ఆ చంద్రం దగ్గర వడ్డీలు వసూలు చేసుకొస్తాను. అలాగే మంచిదండి. వెళ్ళబెట్టుందిగా వెళ్ళు. ఆ సంగతి నాకు తెలుసు రావయ్య. సరే. మరి కలిసి సావండి. రావయ్యా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈ మధ్య ఫోన్లోకి రండి. అయ్యా బిజినెస్. నేను వస్తానమ్మా. అలాగే బాబాయ్. ఇందువల్ల గంటకాలం నాకు బాగా వచ్చేస్తున్నాను. బాబు వెళ్ళి తగాను. ఏమండి? మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? నువ్వు అడ్డమైన వాళ్ళకి ధర్మకండం పెట్టుకుంటే మరి నేను సంపాదించడానికి వెళ్ళాగా బయట తగలే. నాకు ఇస్తానండి. ఇదిగో, వెళ్ళండి. ఏమండి? ఆయన లేరండి. లేరు. ఆఫీస్కి వెళ్ళారు. ఏమిటమ్మా ఆఫీసు 3 నెలలు నా వడ్డీ లేదు అసలు లేదు. అయితే మళ్ళీ చెప్పండి. నేను సాయంత్రం గంట వస్తా. ఆ వడ్డీ డబ్బులు కట్టమని మళ్ళీ వస్తా. అలాగే వస్తా. తీరా నిర్ణయించారు. చెప్పండి. ఏమండి? ఏమండి? నాకు డౌట్ కదండి. అసలు నీకు డబ్బులు ఇచ్చాడా? మంచినీళ్ళు పోయి. ఏంటి? అతనితో వడ్డీ వ్యాపారేనా? డౌట్గా ఉంది. మరి ఎదురానా? ఉండండి, ఒక్క నిమిషం. ఇది వచ్చేటప్పుడు ఈ సామాన్ ఉంది. ఏంటిది? ఎంత ఇస్తుంది? ఇదేంటి ఫోటో? వద్దు. నేను తీసుకుంటాను. వాళ్ళకి పట్టుకోరా 5 కేజీలా? సరిపెట్టుకుంటావా? సాంబ్రాన్ని 10 కేజీలా? పెట్టుకుంటామండి. ఇవి సరిపెట్టుకుంటావా? కొబ్బరికాయ 100. 100 అంటే కొట్టరా? దేవుడికి నా దగ్గర కొట్టు. అలాగే తెస్తాను. ఆగ. వస్తువు కూడా గంధమా? ఏంటే? అయ్యా మన సరుకులు చెప్పాలి కదా ఎన్ని తెచ్చారు? తెస్తే ఉంటే ఏంటండి? అయిపో. ఆహా, సరిగ్గా అయిపోతాయా? ఉండవా? ఉండవండి. అయితే ఇచ్చే. ఏయ్, ఏయ్, లేకండి. ఏంటి ఇది? నిత్యావసర సరుకులు నిల్చుని దాటిపోయి
మంది దగ్గరికి పూజ దగ్గరికి వస్తే వైదేవి ఈ పొట్టిని తగ్గించడం కోసం నేను ఒక పూట భోజనం కూడా మానేవాల్సి వచ్చింది వైదేవి కొండంత దేవుడికి జీవిత పడుతుంది దండం పెట్టుకుని కూర్చోబెట్టారు నువ్వు ఈ పొట్టిని తగ్గించకపోతే మన కష్టాలు అమ్మాయి భగవంతమ్మా భగవంత బాబాయ్ గారు ఏమిటండి వేడిగా వెళ్ళినట్టు పట్టామా అప్పుడు బాబాయ్ గారు ఇప్పుడే గింజలు వచ్చాను ఉండండి తెస్తాను అమ్మాయి వద్దులే పర్వాలేదు తాగండి ఫ్రీగా వచ్చేదిగా మర్చిపోయినమ్మా ఏడు చెప్పండి బాబాయ్ గారు మర్చిపోతే మీకే నష్టమయ్యా బాబాయ్ గారు ఆయన మాట చెప్పండి శివాలయానికి బాబా ఒకరికి వచ్చారమ్మా ఆయన భక్తులు కన్నా శివలింగా పంచుతున్నారా లేదయ్యా సంతానాన్ని ఇస్తున్నారు ఆయన సంతానిస్తే ఇక నేనంతే ఎందుకండి ఇంటికి ఎవరైనా వచ్చిన బావా పన్నీరు బాబా అని భక్తులకు తన్నీరు ఇస్తున్నాడు అమ్మాయి ఆ నీరు తాగితే ఒకటే వాంతులట నిజమేమిటమ్మా జనం తొందరగా వెళ్తుంటే కాదు హాస్పిటల్ నీళ్ళు తాగి వాసులతో హాస్పిటల్లో చేరుతున్నారు సైన్స్ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో నిమ్మకాయలకి నీళ్ళకి పిల్లలు అవసరం ఏమిటయ్యా సైన్స్ ఈ సైన్స్ కనుక మంచి ముహూర్తం చూసి నేల మీద టెంకాయ పుట్టిన తర్వాత దాన్ని ఆకాశంలో ఉపయోగించేది అందుకే అవి పోయి అప్పుడప్పుడు బంగాళాఖాతంలో అంటే ఏమిటి దేవుడు లేడంటావా చెప్పలేదు కానీ ఈ ప్రజల మొత్తం మూఢనమ్మకాలు ఉన్నాయి వాటిని అనుసరించి లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం ఏమిటో ఇలాంటి నా చిట్టును పట్టుకున్నాను అమ్మ ఇహ నిన్ను ఆ దేవుడే కాపాడాలి నా గురించి నేను చెప్పాను ఆ వేడి ఇష్టం ఏదక్కనమ్మా వెళ్ళండి ఏమిటో అది ఇప్పుడు ఓట కొనుక్కోవడం కోసం ఇలాంటి అవకాశం బదులు ఏదో ఒకటి దోసుకొస్తుంటారు వాటిని నమ్మితే మోసపోయింది మనమే నేను సంవత్సరం కాదు ఈ బాబు లోపల తగలడు ఆయన వచ్చిన అందుకేలే ఆయన బాగానే ఉన్నాడు మనమే జాగ్రత్త దేవుడు నీకు ఏం చేస్తాడు ఇంతకీ ఏం చేస్తాడు ఇంతకీ సమ్మరేం చేయడానికి వచ్చారో చెప్పండి ఇప్పుడు ఆఫీస్ లేదమ్మా ఏ నేను అంతా మీ పని చెప్పుకొచ్చానా నానాభిమానాలు మనసు పెట్టుకుంటారే మీరు ఆఫీస్కి వెళ్ళలేదు మనసంతా ఇక్కడ ఉంటే మనిషి ఎన్ని మాత్రం ప్రయోజనం ఉంది అమ్మా నిజం చెప్పారండి చెప్పండి నాన్న చెప్తారు మన ఊళ్ళో సందా వచ్చేసి వాహనాలను కట్టించారు స్కూల్ ఉండే కాలం కార్యక్రమం చేశారు అంతేగా ఇంకా ఉంది బాబు చెప్తాను ఇంటికి సంతానం కలగలేదు దేవుడా అని కన్నీరు మున్నీరుగా వెతుకుతూ అలా నిద్రపోయానమ్మా. కల్లో శ్రీరామచంద్రుడు చదివించుంటాడు అంతేనా సీతాదేవి ఏం
కల్పించండి కావాలంటే కొడతారు చెప్పుకుంటారు. ఇక్కడ ఏమిటమ్మా రామాయణంలో ఒక విగ్రహం అట్లాగే. అబ్బా, నేను కాసేపు ఉంటాను. ఆ, చెప్తారా? ఇది సీతాదేవి ఉంది. సీతాదేవి నా కలలో కనిపించి కనిపించి ఏంటయ్యా నాకు గుడి కట్టించావు, నైవేద్యం సమర్పించావు, పసుపు కుంకాలు ఇవ్వడం మర్చిపోయావు. అందుకే నీ వైద్యుడికి సంతానం కలగలేదమ్మా. నాన్న, పసుపు కుక్కలు చూస్తే సంతానం కలుగుతుంది చెప్పింది కదా? అయ్యమ్మా, చెప్పిందమ్మా. అయితే వెంటనే ఇచ్చేద్దాం నాన్న. వాటితో పాటు కాళ్ళు కూడా అలాగే నాన్న, ఇచ్చేద్దాం. ఎందుకంటే నాన్న, నేను నీ కూతురు. అది తప్పదు నాన్న. ఒట్టు. ఇదిగో, నేను చెప్తున్నాను. పసుపు కుంకాల గురించి అయితే నువ్వేమీ ఆలోచించకు. కళ్ళు మూసుకు వచ్చేసి కావాలంటే నేను కూడా వచ్చాను. ఆ ఏర్పాట్లు నేను తీసుకుంటాను కానీ నీకు కాళ్ళు ఇస్తే చాలు. అది. కోళ్ళు కాకపోతే కానీ ఒక 100 అప్పలు తీసుకుని అమ్మవారికి బాగుంటే బాగు దొరికింది. వారికి ఆగాది అనుభవం అమ్మాయి చెప్పుకుని బంగారు పట్టుకోలేవనే ఆశిస్తాను. మోసం, దగ, కుట్ర. ఏమండి? కోటిని మోసం కాకుండా ఏమండి? మన బంగారు రాజులు సమర్పిస్తే మనకి బంగారు అమ్మాయికున్న జ్ఞానంలో ఆవగించైనా నీకున్నట్టయితే ఏనాడు అమ్మాయి నువ్వు ఆ ఏర్పాటు నాకు బస్సు అయిపోతుంది. లోపల కావాలని పీడించాలని ఉన్నారండి. బాధపడకండి. ఇలా అల్లుడు వస్తే మాట్లాడాలని గ్రహించలేంటండి. బాధపడటం లేదు. నేనేం చేసినా నీ చూసుకోవాలి. ఇంటికాడ బయలుదేరేటప్పుడే క్షేమంగా అనుకుంటాను. దేవుని చెప్పవలేదు. దేవుడిని మేలు చేస్తాడు. దేవుడిని మేలే చేస్తాడు. నువ్వు బతికొండగా నాకు జరగదులే. ఏంటా ఏంటి ఏంటి మీ నాన్న నువ్వు కలిసి నా ఇల్లు గొడవ చేసి పడేసావు. ఒకవైపు అప్పుల వాళ్ళు నా పరువు తీసుకుంటే ఆదుకోవాల్సింది పోయి మీ నాన్న చెప్పిన మూఢనమ్మకాలు నిజమని చెప్పి నీ నగలు తీసుకెళ్తావా? మరోసారి అలా జరిగిందంటే నేను ఊరుకోను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? సరే అసలు కలుగుతారు. కాదు నీకు విడాకులు ఇచ్చేస్తాను. బ్రేక్
నాటి రే మీరు పెదవేసుకున్న పదములను దాటితే లేదు స్వామి. నీవు కాకుండా నీ భర్త తాకి ఉండొచ్చు. నిజమే స్వామి. మా వారు ఒక్కరి వారు తట్టుకోలేక అర్ధరాత్రి 12 తర్వాత ఇంటికి వస్తుంటారు స్వామి. అర్థమై పంచే స్వామి, మరి సంతానం కలగడానికి మాకు ఏముందా స్వామి? ఉండబట్టే ఈ ప్రపంచ జనాభా కోట్లను దాటిందే బాల. అయితే మాకు ఇవ్వండి స్వామి, సరివ్వండి. చెప్తాను. స్వర్ణ లక్ష్యాన్ని ఓ రక్ష ఉంది. దాన్ని తయారు చేసి నీకు ఇస్తాను. నీవు మెడలందు ధరించిన నువ్వు వద్దనుకున్న సంతానం పంచి సరివ్వండి స్వామి, ఆ మంత్రానికి సరివ్వండి. అదంత తేలికైన పద్ధతి కాదు బా. దానికి కొంత త్యాగం చెయ్యాలి. స్వామి, పిల్లలు పుట్టారంటే ప్రాణ త్యాగానికి ఇది సిద్ధమే స్వామి. అంత అవసరం లేదు. నాపై నీకు నమ్మకం ఉన్నది కదా. నమ్మకం ఎంతటి పనినైనా చేయిస్తుంది. అంటే సరివ్వండి స్వామి. లోపలికి వెళ్ళి ఒక మూత ఉన్న పాత్రను తీసుకుంటాము. అలాగే స్వామి. అలాగే స్వామి. స్వామి, ఆ పాత్ర అక్కడ ఉంచు. ఇదిగో స్వామి. పోతున్న పాత్ర. నేను చెప్పింది శ్రద్ధగా విను. చెప్పండి స్వామి. నీ ఒంటిపైన ఉన్న బంగారం మొత్తము తీసి ఈ పాత్రలో ఉంచు. నేను స్వాహామంత్రము పఠించి స్వర్ణరాకాలు ఆ పాత్రలో కూర్చుంటాను. నేను కళ్ళు మూసుకుని నేను చెప్పే మంత్రమును 5 మార్లు పఠించి కళ్ళు తెరిచి నీ భర్త వచ్చిన తర్వాత నీ మెడలందు ధరించు. నీకు జ్ఞానోదయం కలిగి సంతానం కలిగిన మార్గమును తెలుసుకుంటావు. నిజమా స్వామి? నమ్మకం ఉంటే చెయ్యి, లేకుంటే మానే. ఓం బం బం బస్మేశ్వర. స్వామి, క్షమించండి స్వామి. నాకు తెలుసు స్వామి. అప్పుడైనా ఆ స్వర్ణము అంతా తీసుకొచ్చి ఇందులో వేయి. స్వామి, ఒక్క నిమిషం స్వామి. ఇదేదో చిక్కుపడి ఉన్నది. జాగ్రత్తగా తీయమా, కంగారు ఏమీ లేదు. కంఠాభరణమైన స్వాహ. త్రివిధమైన స్వాహ. స్వాహ. అంగుళీకా స్వాహ. స్వాహ. కోటిలైన స్వాహ. స్వాహ. స్వామి, ఇది తీయండి స్వామి. ఇందమా. కంఠాభరణమైన స్వాహ. అన్నీ వేశారు స్వామి. అన్నీ వేసితేవా మాత? వేశారు స్వామి. సరిగ్గా చూసుకొని చెప్పు. ఇలా చూసుకోండి స్వామి నేను. ఇక నీ దగ్గర ఏమీ లేవా? అదే ఏమీ లేదు స్వామి. ఏమీ లేవా? ఏమీ లేదు స్వామి. నీవు భలే తెలివిగా దాని వలె ఉన్నావు. నీ బయట మాటలు దాగి ఉన్న ఆ 2 మంగళసూత్రములు స్వర్ణము కాదా? అవి నీకు కగుపించలేదా? స్వామి, ఆ, క్షమించండి స్వామి. ఇది మంగళసూత్రం. ఇది స్త్రీకి చాలా అవసరం స్వామి. క్షమించండి. అయితే పిల్లల అవసరం లేదా? అవసరమే స్వామి. అటులైనా దానిని కూడా నిన్ను వేయండి.
ఓం స్వాహ. స్వామి ఇప్పుడు ఆ మంత్రం ఉపదేశించండి స్వామి. తూర్పు రంగు తిరుగు. దండం పెట్టు. పెట్టాను స్వామి. కళ్ళు మూసుకో. మూసుకున్నాను స్వామి. నేను చెప్పుబోవు మాత్రము 5 మార్లు పఠించి తర్వాత కళ్ళు తెరు. అలాగే స్వామి. ఆ మంత్రం ఏదో ఉపదేశించండి స్వామి. ఆటలనే యమాత రాజమానస. ఏ మాట? యమాత రాజమానస. యమాత రాజమానస. 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 యమాత రాజమానస. 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 యమాత రాజమానస. మానస. రాజమానస. 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 యమాత రాజమానస. యమాత రాజమానస. 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 యమాత రాజమానస. 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 యమాత రాజమానస. 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 యమాత రాజమానస. వాడు ఎవడే మన ఇంట్లో బిత్తర చూపులు చూసుకున్నాడు ఎవడాడు రక్ష అయితే అవును ఏడే చెవుదుద్దులేయి నీ మెల్ల మంగళసూత్రమేనా చేతి గాజులేనా మొత్తం మొత్తం కలిపి బాబా గారు శుభదరక్ష తయారు చేశారండి. ఎవరు బాబా భయం చిన్నవారు. అందులో శుభదరక్ష తీయండి, త్వరగా తీయండి. తీయండి త్వరగా. రక్షగాడు గుడ్డ ఇదేదో తెల్లకాయతో చెల్లి ఓ పిచ్చి తల్లి రాతి బొమ్మలను రాగి రేకులను ఆశ్రయిస్తే సంతానం కలదు. మూఢ విశ్వాసాలను నమ్ముకుంటే మోసపోక తప్పదు. ఒక్క విషయం గుర్తుంచుకో, పాపాయిలు కావాలని కోరుకోవడం మంచిదే, కానీ ఆ పాపాయిలు పెరగాలంటే రూపాయలు కావాలి. కాబట్టి రూపాయిలో పాపాయిలు చూసుకో, మూఢ విశ్వాసాలను మనసు నుండి చెప్పేసుకో. నీ భర్తను అర్థం చేసుకొని అతని అడుగుజాడల్లో నడుచుకో. ఉపవాసాలని పూజలని భర్తను పొస్తులు పెట్టండి. అంతేగాని మూఢనమ్మకాలకు పోయి నాలాంటి వాళ్ళకు మాత్రం పని కల్పించండి. ఇంట్లో మాయా మచ్చిందులా స్వామిజీ కాడా? ఏడుస్తున్నావటే బాగా ఏడు. నేను హెచ్చరిస్తున్నా నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. నిన్ను వదులుకోలేక నీ పిచ్చి విశ్వాసాలను నీ పిచ్చి నమ్మకాలను నేను భరించలేక నరకయాత్ర అనుభవించాను. అప్పులు పాలైపోతున్నా ఏనాడు నీ నగలు అడగలేదు. కానీ ఇప్పుడు పక్కకే చూడలేదు. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. పో ఇక్కడి నుంచి. వెళ్ళు. బాధపడకమ్మా, పన్నీరు బాబా దగ్గర నుంచి తన్నీరు తెచ్చా. ఈ నీరు తాగితే నీకు కవల పిల్లలు పుడతారని బాబా చెప్పారమ్మా. మూట కట్టుకోవడం కోసం నీలాంటి ఆకాశవాదులు మూఢనమ్మకాలకు ఆజ్యం పోసి పచ్చని సంసారాలు చిచ్చు పెడుతున్నారు. లేదు, నాకేం చెప్పొచ్చు లేదు. రండి, సమయానికి వచ్చాడు. ఇక నా దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు. ఒక మీ కూతురు తప్ప తీసుకోండి. వద్దు, ఇక నన్ను అలా పిలవద్దు. ఈ రోజుతో మన బంధం చెగిపోయి ఒక్క క్షణం మీ ఇద్దరు ఇక్కడ ఉన్నా నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఇక క్షమించండి. అంతే. ఎక్కడికి రంగా? అవును నాన్న. అవును నాన్న, మూఢ విశ్వాసాలు
చూడండి వీడు అమ్మాయిలో నేను అనుకున్న మార్పు దేవుడు నీకు మేలే చేశాడు. కాదు దేవుడి పేరు చెప్పి మీరే కీడు చేసింది లేదండి. అమ్మాయిలో ఈ మార్పు రావాలని నేను ఈ నాటుకోవాలి. అవునా చూడు తల్లి, ఆస్తికుడు దేవుడు లేడు, ఆస్తికుడు దేవుడు ఉన్నాడన్నా, నాస్తికుడు దేవుడు లేడు మనిషే దేవుడు అన్నా ఇద్దరు సుఖంగానే ఉంటారు. కారణం నమ్మకం. కానీ ఈ నమ్మకాన్ని నుంచి మనం మూఢనమ్మకం ఉంది చూసాము, అది చాలా చెడ్డ. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. అల్లుడు, ఈ పొలం కాగితాలు కాదు. నాన్నా? నాన్నా? ఇదేమి? ఏమండి? ఏమండి? నా పొలం కాగితాలు, కాసులు దక్కండి. నాకంతే చాలండి. నాకంతే చాలు. చెక్ చెక్ బమ్ చెక్ ఆయా మచ్చేతులమే తల్లేమే నాన్నా, అదిగో, అదిగో, ఏమండి వాడండి? అతన్ని నేనే ఏర్పాటు చేశాను. అతను చావల్ శ్రీనివాస్ అని అనపడు. ఆ నగర అమ్మాయికి ఇచ్చి. బమ్ చెక్ చెక్ బమ్ చెక్ ఏంటి? నా నగలు దక్కండి. నా నగలు దక్కండి. నాన్నా, నా నగలు దక్కండి. అయ్యో, భగవంతుడా, నా నగలు దక్కండి. ఏమండి? నా నగలు దక్కండి. ఏమండి? నా నగలు, నా కాసులు, నా పొలం కాగితాలు దక్కి. అందుకే ఆ ఏడు కడుపు తీసుకొచ్చి నిలువుతో మహాదేవుడు ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. పాత్రల పద్యం జరుగుతుంది కావున ప్రేక్షకులు కూర్చోవలసిన కోరుతున్నాం. పిటారి కుమార్ మిఠాయిపోతాం రాలేదు. ఇందులో పాత్రలు పాత్రదారులు రాఘవ, కొంకుదురు అందాన్నట్లు పేరు రామారెడ్డి, వైదేహి శ్రీలక్ష్మి వైద్యాలు, ధర్మయ్య ప్రముఖ సీనియర్ నటుడు పెద్ద శివప్రసాద్ రెడ్డి, కొంకుదురుకు పందపల్లి, వారికి ప్రముఖ సీనియర్ నటుడు రామరి శ్రీనివాస్ అనపల్లి, వజ్రాచలం కత్తి వజ్రాచలం చింతా సత్యరెడ్డి, విజయమ్మ పరాల సాంబశివారెడ్డి, పాలకన్న ఒట్టి వ్యాపారి రాజే శ్రీనాథ్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ సాంబశివారెడ్డి గారికి మా పూలమాలతో అలంకరిస్తున్నారు. తప్పకుండా కోరుతున్నాం. రచన ఒట్టుపూడి శివప్రసాద్, సంగీతం వై శంకర్రావు గారు, అతను పైకి రావాల్సిందిగా పోయి ప్రార్థిస్తున్నాం. కో డైరెక్టర్ సత్య అమ్మిరెడ్డి, మేకప్ ఎం సూర్యనారాయణ మంత్రులు, ఆ రాష్ట్రంలో శిశువు బయటొచ్చి సంగీతం వై శంకర్రావు గారు, తిరుపతి పైకి రావాల్సిందిగా ఆర్గనైజర్ గది శ్రీనివాసరెడ్డి, పాఠశాల దర్శకత్వం మరుగురు కొనబాబు గారిని కూడా ఒకసారి రావాల్సింది కోరి ప్రార్థిస్తున్నాం. రైటింగ్ శ్రీ కె బాబురావు, విద్యాధర్ గారి ఆయన కూడా రాష్ట్రంగా కోరి ప్రార్థిస్తున్నాం.
వెంకటేశం, శ్రీకే ప్రభాకర్ రావు, రాజు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎవరి మా నాటికి నచ్చిందండి సప్లై శ్రీ దర్శి దేవాలరెడ్డి నిజంగా మీకు నచ్చుంటే మమ్మల్ని మీ తప్ప ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఈ గణపతి నవరాత్రి మహోత్సవానికి నేను చేస్తున్న చిన్న వీరవతార రెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. రావంపూడి వెంకటరెడ్డి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి గారు ప్లీజ్. అలాగే రావాల్సింది వెంకటరెడ్డి గారు కంటిన్యూ. మా నాయకుని చూశారు కదా, ఎలా ఉందో చూసి బాగుంటే అందరూ సపోర్ట్ కొట్టవలసిందిగా కోరి ప్రయత్నిస్తున్నాం. అలాగే 2వ తారీఖున సప్తపది అనే నాటిక ప్రదర్శించబడును. ప్రేమ వివాహం గొప్పదా, పెద్దలకు తులసి వివాహం గొప్పదా అనే సబ్జెక్ట్ మీద మంచి నాటికండి. ఆ నాటికను కూడా చూసి అందులో హీరోయిన్ కూడా ఇందే చాలా గొప్పగా ఉంటుంది. ఈ నాటిక ఆ నాటికను కూడా చూసి మమ్మల్ని దీవిస్తారని కోరుకుంటున్నాను.